సమన్యాయం, సబ్బండ వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సంక్షేమ పథకాలు హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాలలోని పేదలకు అందాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చారగొండ వెంకటేష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నుండి ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజాపాలనతో సమస్యలను తెలుసుకొని ప్రజారంజక పాలన అందించడం జరిగిందని, అందువల్లే రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తున్న డాక్టర్ మల్లు రవి సబ్బండ వర్గాల సంక్షేమ ప్రతినిధి అని అన్నారు. కులాలు, మతాలకు అతీతంగా ఎవరు ఆయనకు సమస్యలు వివరించినా వాటి పరిష్కారమే లక్ష్యంగా పనిచేశారని కొనియాడారు. కాంగ్రెస్కు మినహా ఇతర పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదని ఆయన అన్నారు. కేంద్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని అనిగారు. బీఆర్ఎస్, బీజేపీలు సెంటిమెంటుతో ప్రజలను ఓటు బ్యాంకు రాజకీయాలుగా మలుచుకునేందుకు చేస్తున్న కుట్రలను దళిత, హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాలు తిప్పికొట్టి పిలిస్తే పలికే మల్లు రవిని 3 లక్షల మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మంగళవారం పార్లమెంటు అభ్యర్థి విజయానికి బిజినపల్లి మండల కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని, దానిని విజయవంతం చేయాలని కోరారు. మాదిగలకు సముచిత స్థానం కల్పించడం తన లక్ష్యమని గతంలో అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి ప్రకటించారని, కావున ఉమ్మడి జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలలో మాదిగలు, మాలలు విడిగా కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా నిలిచి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్సీసెల్ పార్లమెంటు ఇన్ఛార్జు పోలే భాస్కర్, చారగొండ వెంకటేష్తో పాటు ఎస్సీసెల్ నాయకులు చెట్టి వెంకటేష్, కౌన్సిలర్ కొత్త శ్రీనివాసులు, ఎరకల సంఘం నాయకులు కూరాకుల శ్రీనివాసులు, సేవాదల్ జిల్లా అధ్యక్షులు మిద్దె మల్లేష్, రాష్ట్ర కన్వీనర్ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిపాలన అంటే ప్రజలకు అనుకూలంగా ఉండాలి. పరిపాలన అంటే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు కానీ, దళితులు కానీ, బీసీలు కానీ, గిరిజనులు కానీ, అగ్రకులంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఉపయోగపడేటువంటి ప్రజా పరిపాలన కొనసాగాలనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని భుజానికి ఎత్తుకొని పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు నుంచి ముఖ్యమంత్రి కావడం అంటేనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నటువంటి మాటను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఎందుకోసమనంటే గతంలో హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు బూరుగుల రామకృష్ణరావు అనే పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, మొదటి ముఖ్యమంత్రిగా. ఆ తర్వాత ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత మన ఉమ్మడి పాలమూరు బిడ్డ ఈ నాగర్ కర్నూల్ పార్లమెంటు సంబంధించినటువంటి మన బిడ్డ నాగర్ కర్నూల్ జిల్లా వాసి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రపంచంలోనే ఒక వ్యక్తి, పోరాటం చేసేటువంటి వ్యక్తి, ప్రజల కోసం ప్రతినిత్యం ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి గారు ఇట్లా ఉండాలని ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా మన వైపు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైపు చూస్తూ ఉన్నారు. గతంలో ఆయన పోరాటం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇట్లా ఉండాలే లీడర్ అనే వ్యక్తి అనేది అది ఈ పాలమూరుకే గర్వకారణం అనే విషయాన్ని చెప్పదలుచుకున్నాం. ఇట్లా తెలంగాణలో ముఖ్యమంత్రి గారి పరిపాలన, గత ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు మన పాలమూరు బిడ్డ మనందరి నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన, గత పరిపాలనకు ఈ పరిపాలనకు చాలా తేడా ఉంది. గత పరిపాలన ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కుటుంబ పరిపాలన అయినటువంటి
గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనకు ఈ పరిపాలనకు చాలా తేడా ఉంది అని చెప్పడము ఒక ప్రధానమైనటువంటి ఒక చర్చనీయమైనటువంటి అంశం. ఏనాడు కూడా ఆయన ముఖ్యమంత్రి అయి ప్రజల దగ్గరికి రాదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోసమే, అది సెక్రటరియట్ అయినా లేకపోతే ప్రజల దగ్గరికైనా ప్రజలు ఆయన కలుసుకునేటువంటి విధానమైనా ఏదైనా కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రజా పరిపాలన కొనసాగుతుంది. అందుకోసమే ఈరోజు మళ్ళీ ఓట్లు అడిగేటువంటి పరిస్థితి కేవలము కాంగ్రెస్ పార్టీకే ఉంది. గత ముఖ్యమంత్రికి ఓట్లు అడిగేటువంటి హక్కు లేదు, కోల్పోయాడు. అదేవిధంగా 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ కూడా ఓట్లు అడిగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకోసం అనంటే ఎక్కడ కూడా వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి లేదు. తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు చేసింది ఏమీ లేదు. కాబట్టి ఈరోజు ఒక సెంటిమెంట్ తోటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆ సెంటిమెంట్కు ప్రజలు పట్టించుకోరు. ఎప్పుడైనా ప్రజలు పేద ప్రజలు కూలీనాలు చేసుకునేటువంటి ప్రజలు పేదవాళ్లకు సెంటిమెంట్ కాదు, అభివృద్ధి కావాలి, వాళ్ళ సంక్షేమం కావాలి. కాబట్టి అభివృద్ధి అయినా సంక్షేమమైనా పేద ప్రజలకు సంబంధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు వాళ్ళు కోల్పోయారు. ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరూ పోటీ కాదు. మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల మధ్యలో పోతా ఉంది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాగా 2 పార్లమెంటు స్థానాలలో ఖచ్చితంగా ఈ నగర్ కర్నూలు పార్లమెంటులో డాక్టర్ మల్లు రవి గారు ఖచ్చితంగా 3 లక్షల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 3 లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నామంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఎట్లయితే కొట్లాడిండో ఆయన కుడిభుజంగా మల్లు రవి గారు ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఎంత కృషి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి కుడిభుజం అంటే ఆలోచన చేయాలి. కుడిభుజం అంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తున్నా ఆ పనిలో మల్లు రవి గారు. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి నేనే. రేవంత్ రెడ్డి గారితో గత 15 సంవత్సరాలుగా నేనున్నా. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా మేము ఒక కాంగ్రెస్ పార్టీ టీం వర్క్గా పనిచేసినాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క పని విధానం కానీ అదేవిధంగా మల్లు రవి గారి యొక్క పని విధానము ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచన విధానమే. కాబట్టి ఈరోజు మల్లు రవి గారిని నాగర్ కర్నూలు ప్రజలు ఖచ్చితంగా 3 లక్షల మెజార్టీ ఇవ్వాలి అని వాళ్ళను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అందులో భాగంగానే రేపు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి రాబోతూ ఉన్నారు. ఈ ప్రాంతానికి నాగర్ కర్నూలులో విస్నేపల్లి దగ్గర సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రజలను అట్రాక్ట్ చేయబోతూ ఉన్నారు. ప్రజలకు విజ్ఞప్తి చేయబోతూ ఉన్నారు మల్లు రవి గారిని 3 లక్షల మెజార్టీతో గెలిపించాలని. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర నాయకత్వం కానీ నియోజకవర్గం పార్లమెంటు నాయకత్వం అంతా కూడా ఈరోజు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలను కదిలించి రేపు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందేశాన్ని విని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి ప్రజలు చర్చ పెట్టాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను ఖచ్చితంగా ఈ జిల్లాలో ఈ 6 గ్యారెంటీలు ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంగా అవి అమలు కాలేదు. కాబట్టి ఎలక్షన్ అయిపోయిన వెంటనే 6 గ్యారెంటీలతో పాటు మేము ఇచ్చేటువంటి పాంచ్ న్యాయ్ అనే ఒక సామాజిక న్యాయంతో కూడుకున్నటువంటి కేంద్ర నాయకత్వం అధిష్టానం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటే యువతకు కానీ మహిళలకు కానీ అదేవిధంగా సామాజిక వర్గాలు వెనుకబడినటువంటి సామాజిక వర్గాలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అదేవిధంగా మైనార్టీలకు సంబంధించినటువంటివి కానీ వీళ్ళందరూ కూడా రైతులకు వీళ్ళందరూ కూడా న్యాయం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పాంచ్ న్యాయ్ అనే పేరుతో ఒక్కొక్క అంశంలో 5 అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 5 అంశాలు ఉన్నాయి. కాబట్టి అది రైతుల విషయంలో కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, అదేవిధంగా యువత ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు. ఇట్లా 5 అంశాలలో ఒక్కొక్క దాంట్లో
5 సంబంధించినటువంటి ఒక సబ్ కేటగిరేషన్ దాంట్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాబట్టి 25 అంశాలను కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈరోజు అవి అమలు చేయబోతున్న మన విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాము.